వర్ధంతి సందర్భంగా మరి అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో బ్యాక్ టు సొసైటీ అని, మీరు చదువుకొని మీరు ఉద్యోగాలు చేసి మీరు ప్రొఫెషన్ చేసుకోవడం కాదు, మీరు ఈ సమాజానికి మీరు ఏమి ఇవ్వాలనో అది ఇవ్వాలి, మీ చేతనైనంత అని చెప్పడం జరిగింది. దాన్ని అనుసరించే ఈరోజు ఈ కాలనీకి వచ్చాం. మరి అధికారులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరి రాజ్యాంగం మొన్ననే మనం 76వ రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాము. అయినా వందల మందికి పేదలకు ఇంతవరకు ఇండ్ల స్థలాలు కానీ వాళ్ళకు సౌకర్యాలు కానీ లేవు. ఎంత మూర్ఖంగా మీరు ఆలోచించడాన్ని మానుకోవాలి. వాళ్ళకు పట్టాలు ఉన్నాయా, వాళ్ళకు డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఆధార్ కార్డులు ఉన్నాయా, రేషన్ కార్డులు ఉన్నాయని కాదు, వాళ్ళకు రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారము వాళ్ళకు జీవించే హక్కును మీరు కాల రాసినట్లు అవుతుంది. ఫస్ట్ ఇమ్మీడియట్గా మీరు హైకోర్టులో జడ్జి గారే చెప్పారు, వాళ్లకు బయట నుంచి వచ్చే వాళ్లకు మైగ్రెంట్స్కు ఏమి ఆధారాలు ఉంటాయి, మీకు ఏ డాక్యుమెంట్ వాళ్ళు ఇవ్వగలుగుతారు, ముందు వాళ్లకు కరెంటు సౌకర్యం అనేది కల్పించండి అని చెప్పినారు. ఆ జడ్జి గారు చెప్పిన మేరకే అందరూ కూడా ఉచితంగా తీసుకోకుండా పాపం కష్టపడి వాళ్ళు కూలీనాలు చేసుకొని మీటర్లకు కూడా డబ్బులు కట్టారు. అయినా కరెంటు అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడడం అది తగదు. మీ బాధ్యత. వాళ్ళ ఎలాంటి వాళ్ళైనా సరే చట్టం ప్రకారం ఉన్నా లేకపోయినా వాళ్ళకు విద్యుత్ సౌకర్యం, అలాగే పంచాయతీ అధికారులు నీటి సౌకర్యం ఇవన్నీ కల్పించాలి. మరి అది మీరు కల్పించకపోతే అంబేద్కర్ చేసిన ఆశయాలు, రాజ్యాంగం యొక్క స్ఫూర్తి మీరు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుంది. ముందు వాళ్ళకి సౌకర్యం కల్పించండి. అలాగే వీళ్ళు ఎక్కడైనా కానీ మీరు మంచి సౌకర్యం కల్పిస్తే వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు ఇళ్ల స్థలాలు చూపించరు, ఒకవైపు మీరు ఇవ్వరు, సౌకర్యాలు కల్పించరు. వీళ్ళు మానవుల కన్నా జంతువుల కన్నా హీనంగా మీరు అధికారులు చూడడం ఇది భావ్యం కాదు. ఇందాక మిత్రులు చెప్పారు, మరి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారా, మీరు వ్యతిరేకంగా ఉన్నారా, ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికే మీరు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మీరు ఆలోచించుకోండి. మేము అడ్వకేట్స్గా, న్యాయవాదులుగా మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీరు మా మాట వినండి. పెడచెవిని పెట్టకపోతే పెడితేగిన మీరు ఇబ్బంది పడతారు. చట్టపరంగా మేము తీసుకునే చర్యలు తీసుకుంటాం కాబట్టి అధికారులు మేల్కొని వీళ్ళకు సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా పోలీసులు కూడా ఇక్కడ పేదవాళ్ళు కొంతమంది ఇది టౌన్కు దగ్గర ఉంది అని ఎలా విధంగా సరే వీళ్ళని బయటికి పంపించేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేకుంటే కొంతమంది బినామీదారులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి కూడా అడ్డుకట్ట వేయాలని మీ అందరి తరపున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.